ఏంటి బేబీ, నా కాల్ కట్ చేసావు? అక్కడ ఎవరైనా ఉన్నారా లేక ఆలోచిస్తున్నావా? డోంట్ కాల్ మీ. అంతా తెలిసిపోయింది కదా, ఇంకా భయం ఎందుకు? ఐ హేట్ యు. ఏంటి బేబీ, కోర్టులో నీ సూసైడ్ డ్రామా తెలిసిపోయిందా? హలో, సీక్రెట్ చెప్తే తప్ప నువ్వు కాల్ చేయవన్నమాట. నేను సూసైడ్ అటెంప్ట్ చేసింది డ్రామా అని నీకెలా తెలుసు? నీ డాక్టర్ ఫ్రెండ్ అడిగితే చెప్పింది. ఎందుకు బేబీ అంత డ్రామా ఆడావు? అంత నీ వల్లే. ఆ రోజు ఇంటికి వచ్చి గొడవ చేశావు. అందుకే కోర్టులో నిన్ను జడ్జిగాన్ని ట్రీట్ చేయాల్సి వచ్చింది. తేనె తాగి విషమని కవరింగ్ ఇచ్చాను. హాస్పిటల్లో డాక్టర్ని మేనేజ్ చేసి హడావిడి చేయించాను. పోలీసుల్ని రప్పించి నన్ను ఇంటికి తిరిగి పంపించేలా చేశాను. విడాకులు రాకుండా ఆపుకున్నాను. వెల్ ప్లాన్ బేబీ. హలో హలో, రా బయటికి. అత్తయ్య, అది మర్యాదగా బయటికి రమ్మంటున్నాను. వాడు మళ్ళీ కాల్ చేశాడు అత్తయ్య. తప్పుల మీద తప్పులు. ఎన్ని తప్పులు చేస్తావు? ఛీ, నువ్వు అసలు ఆడపిల్లవేనా? నీకు కొంచెమైనా బుద్ధుందా? బుద్ధుంటే ఇదిలా ఎందుకు చేస్తుంది? దీనికి అస్సలు బుద్ధి లేదు. నువ్వింకా నిజంగా విషం తాగావేమోనని మేం చాలా కంగారు పడ్డాం. నిన్ను బతికించమని దేవుణ్ణి వేడుకున్నాం. నువ్వు మళ్ళీ మళ్ళీ మోసం చేస్తున్నావు హారిక. విడాకులు ఆపడానికి ఇంత కుట్ర పన్నుతావా? నువ్వు ప్లాన్ ప్రకారమే చేసావని మాకు నిన్ననే అర్థమైంది. ఈరోజు అది నిజం అవుతుంది. నువ్వు ఇంత కన్నింగా ఆలోచిస్తావని మేము అస్సలు ఆలోచించలేదు. నిన్నసలు క్షమించకూడదు హారిక. ఇంకా దాన్ని క్షమించేదేంటన్నయ్య? ఇందాక అది వాగుతుంటే నేను ఫోన్లో షూట్ చేశాను. ఈ ఒక్క వీడియో చాలు నీ నుంచి నాకు విడాకులు రావడానికి. బావకు కాలిపోవడానికి కారణమయ్యావు. బావను మోసం చేసి వేరే వ్యక్తితో తల్లివయ్యావు. విషం తాగినట్టు నాటకమాడావు. పైగా నా మీద నిందలు వేశావు. నిన్నెవరు క్షమించరు హారిక. ఎవరు క్షమించినా నేను క్షమించను. వెళ్ళవే బయటికి. అత్తయ్య, ఛీ, నన్నలా పిలవద్దని చెప్పానా? నా ముగ్గురు కొడుకులు కోడళ్ళు సంతోషంగా ఉంటారనుకున్నాను. ఈ కుటుంబం చెదిరిపోదు అనుకున్నాను. బిందెడు పాలల్లో ఒక్క విషపు చుక్క కలిసినట్టు, తులసి వనంలో గంజాయి మొక్కలా పెరిగినట్టు మా ఇంట్లో నువ్వెలా అడుగు పెట్టావే? బయటికి పో. నేను వెళ్ళను. వెళ్ళకపోతే కాళ్ళు చేతులు విరగ్గొట్టి బయటికి పంపిస్తాం. కోర్టుకి ఇంకా టైం ఉంది కదా, ఇప్పుడే ఎందుకు వెళ్ళాలి? ఈరోజే కోర్టు, ఈరోజే విడాకులు. నిన్ను ఎక్కువ రోజులు ఈ ఇంట్లో ఉంచుతామనుకున్నావా? ఈ రోజు కోర్టు ఏంటి? అలా వెంటనే ఎలా పిలుస్తారు?
నీలాంటి దాన్ని వెంటనే వదిలించుకోవాలి. అందుకే కోర్టును అడిగాం. ఈరోజే హియరింగ్. నేను కోర్టుకి రాను. నువ్వు రాకపోయినా ఈరోజు నీకు విడాకులు వస్తాయి. ఇంకేం చేసినా నువ్వు ఆపలేవు. నందిని, వెళ్ళి బ్యాగ్ తీసుకురా. వసు, దీన్ని బయటికి పంపించు. బయటికి నడు హారిక. ఇది అన్యాయం. నడుస్తావా లేక మెడ పట్టి బయటికి గెంటమంటావా? చెప్పు, ఏది కావాలి నీకు? ఏమే, నీ నోరు ఊరికే ఉంటదా? తప్పు చేసిన దానివి సైలెంట్ గా ఉండక ఎందుకే ఇంకా కంపు చేసుకున్నావు? వాళ్ళు వింటారని నాకేం తెలుసు ఆంటీ. అందుకే గోడలకి చెవులుంటాయి అంటారు. నీకు బుద్ధి లేదని నాకు బాగా అర్థమైంది హారిక. ఏంటి, నాకు బుద్ధి లేదా? ఉంటే అలాంటి తప్పుడు పని ఎందుకు చేస్తావు? ఇలాంటి పరిస్థితి ఎందుకు తెచ్చుకుంటావు? నువ్వు ఉండవే, దాన్ని ఇంకా మాటలతో కొళ్ళ పడవకు. ఇదిగో, మొగుడు వదిలేసిన నేనే పవిత్రంగా ఉన్నాను. భర్త ఉండి కూడా నువ్వు తప్పు చేసావు హారిక. నీలాంటి దాన్ని వెనకేసుకొస్తే నా అన్నలు నీతో పాటు నన్ను కూడా బయటికి గెంటేస్తారు. నీ తిప్పలేవో నువ్వు పడు. ఇదిగా, నీతో సావాసం కూడా నాకు మంచిది కాదు. చూసారా ఆంటీ, నాకు ఆస్తి వస్తుంది అన్నప్పుడు నా వెంట కుక్కలా తిరిగింది. ఆస్తిలో వాటా అడిగింది. ఇప్పుడు నన్ను సపోర్ట్ చేయనంటుంది. అందరూ నాలా ఉంటారంటే నువ్వు తప్పు చేసినా ఒప్పు చేసినా నిన్ను వెనకేసుకుని వచ్చేది నేనే. ఆఖరికి మీ అమ్మ కూడా నిన్ను వదిలేసింది. నేను మాత్రమే నీతో ఉన్నాను. ఆంటీ, ఇప్పుడు నేనేం చేయాలి? చేయడానికి ఇంకేం మిగులుందే? నీకున్న అన్ని దారులు మూసుకుపోయాయి. ప్లీజ్ ఆంటీ, అలా అనకండి. ఏదో ఒకటి చేయండి. నేనేం చేయనే? నీ పక్కన ఉండటం తప్ప నేనేమీ చేయలేను. అంతేనా ఆంటీ? అంతే. ఏదో అద్భుతం జరిగి ఏ దేవుడో కరుణిస్తే తప్ప ఈ రోజు నీకు కోర్టులో విడాకులు రావటం ఖాయం. మొన్నట్లాగా నేను కోర్టులో ఏదైనా చేస్తే? మొన్నట్లా అంటే మళ్ళీ విషం అని తేనె మింగుతావా ఏంటి? అలాంటిది ఏదైనా చేస్తే? ఇంకా నిన్నెవరు నమ్ముతారే? నువ్వు నిజంగా విషం తాగి చనిపోయినా నీ శవానికి కూడా విడాకులు ఇచ్చేలా ఉన్నారు. ఈసారి నువ్వేం చేసినా నమ్మరు. వీళ్ళని పక్కన పెట్టు, ముందా జడ్జి గారే నమ్మరు. మరి ఎలా ఆంటీ? భరణం రాక, ఆస్తి రాక నేను కట్టుబట్టలతో వెళ్ళిపోవాలా? తప్పేలా లేదు మరి. ఏదో ఒక అద్భుతం జరగదా? దేవుడు నన్ను కాపాడ్డా? మంచి వాళ్లను కాపాడటానికే దేవుడికి సమయం లేదు. ఇక నిన్నెలా కాపాడతాడు? ఏదో అద్భుతం జరుగుతుందన్న నమ్మకం కూడా నాకు లేదు. పద, నీకోసం కోర్టు ఎదురు చూస్తోంది. పద. మిసెస్ హారిక, ఇప్పుడు మీ హెల్త్ ఎలా ఉంది? ఐఎమ్ ఫైన్ సార్. మీ భర్త కోసం మీరు ప్రాణత్యాగం చేయబోయారు. భర్తపై అంత ప్రేమ ఉన్నప్పుడు పరాయి వ్యక్తితో అఫైర్ ఎందుకు పెట్టుకున్నారు మీరు? యువర్ ఆనర్, తను సూసైడ్ అటెంప్ట్ చేయడం పెద్ద డ్రామా యువర్ ఆనర్.
మీరేమైనా చెప్పాలనుకుంటే బోన్లోకి వచ్చి చెప్పండి. నమస్తే యువర్ ఆనర్. ఏంటి మీరు చెప్పేది? ఎస్ యువర్ ఆనర్. తను మా తమ్ముడిని, మా ఫ్యామిలీనే కాదు, ఈ కోర్ట్ని, మిమ్మల్ని కూడా చీట్ చేస్తుంది. వాట్ డూ యు మీన్ అభిరామ్? తను మొన్న కోర్టులో తాగింది విషం కాదు యువర్ ఆనర్, తేనె. విషం తాగినట్టు డ్రామా ఆడింది. హాస్పిటల్లో డాక్టర్ని మేనేజ్ చేసింది. నిజమా? ఈజ్ ఇట్ ట్రూ? ఎస్ యువర్ ఆనర్. అందుకు మీ దగ్గర ఎవిడెన్స్ ఉందా? ఉంది యువర్ ఆనర్. ఒకసారి ఈ వీడియో చూడండి, నిజమేంటో మీకే తెలుస్తుంది. నేను సూసైడ్ అటెంప్ట్ చేసింది డ్రామా అని నీకెలా తెలుసు? ఆ రోజు ఇంటికి వచ్చి గొడవ చేశావు, అందుకే కోర్టులో నిన్ను జడ్జి గారిని చీట్ చేయాల్సి వచ్చింది. హాస్పిటల్లో డాక్టర్ని మేనేజ్ చేసి హడావిడి చేయించాను. అయిపోయింది. జడ్జి గారు దీనికి విడాకులు ఇవ్వటం కాదు, ఉరిశిక్ష వేసినా వేస్తారు. వాట్ మిస్సెస్ హారిక, ఏంటి మీరు చేసిన పని? సారీ సార్, నేను చేసింది తప్పే. నాకు విడాకులొద్దు, నా భర్తే కావాలి. ఏం చేయాలో తెలియక అలా నాటకం ఆడాల్సి వచ్చింది. దయచేసి నా తప్పుని మన్నించండి. నాకు నా భర్త కావాలి. ఇలాంటి కోడలు మాకు అక్కర్లేదు సార్. తనిలాంటి తప్పులు, మోసాలు ఎన్నో చేసింది. బోన్లోకి వచ్చి చెప్పండి. నా కొడుకుని మానసికంగా గాయపరిచింది సార్. ఇప్పుడు ఆస్తి కోసం నాటకం ఆడుతోంది. నాకు ఆస్తి వద్దు సార్, నాకు నా భర్తే కావాలి. లేదు సార్, తనకి నా తమ్ముడి మీద ఏమాత్రం ప్రేమ లేదు. తనకు ఆస్తి కావాలి. వీళ్ళు అబద్ధం చెప్తున్నారు సార్. నాకు నా భర్త మీద ప్రేమ ఉంది. అబద్ధం సార్. తన కోసం మా సగం ఆస్తి రాయాలనుకున్నాం. అప్పుడే తన తప్పు మాకు తెలిసింది. ఆస్తి కోసం చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవడం కోసం నా చెల్లెల్ని కిడ్నాప్ చేయించింది. తనని చంపాలనుకుంది సార్. లేదు ఎవరాడో, ఆ పని చేసింది నేను కాదు, ఆదిత్య. ఆదిత్యతో కలిసి తను ఆ తప్పు చేసింది సార్. తప్పులన్నీ ఆదిత్య చేశాడు సార్, నాకే సంబంధం లేదు. ఉంది సార్, ఆ ఆదిత్యతో తనకు సంబంధం ఉంది. ఇక ఎంత మాత్రం తనని భరించలేను. దయచేసి నాకు విడాకులు ఇప్పించండి. మీకు దండం పెడతాను సార్, నా భర్త లేకుండా నేను బతకలేను. తను మాయ మాటలు మీరు నమ్మకండి సార్. తను మాకొద్దు. నాకు నా కుటుంబం కావాలి సార్, ప్లీజ్ సార్. మాకొద్దు సార్. లేదు సార్, ఆ అమ్మాయి మాకు చెప్తుంది. తనకొద్దు సార్. ప్లీజ్ సార్, నాకు నా భర్త కావాలి. లంచ్ తర్వాత తీర్పు ఇవ్వడం జరుగుతుంది. నౌ ద కోర్ట్ ఈజ్ అడ్జెంట్. జడ్జి గారు ఎలాంటి తీర్పిస్తారో ఏంటో.
తప్పకుండా విడాకులు వస్తాయి అత్తయ్య గారు, మీరేం వరి అవ్వకండి. వరి అవ్వకుండా ఎలా ఉంటానంటీ? తప్పు చేసావు కదే, శిక్ష అనుభవించు. హారికకి శిక్ష పడి తీరాలి. తను చేసిన మోసాన్ని తలుచుకుని జీవితాంతం కుమిలిపోవాలి. అలా బతకటం నా వల్ల కాదా ఆంటీ? అయితే చచ్చిపోతావా ఏంటి? హారిక చచ్చినా సరే తనతో కలిసి ఉండలేను. ఎట్టి పరిస్థితుల్లోనూ హారికని మన కుటుంబంలో కలుపుకోం. జడ్జి గారు మనకు అనుకూలంగా తీర్పునిస్తారమ్మా. ఒక పని చేస్తే ఆంటీ, జడ్జి గారికి సీక్రెట్ గా లంచం ఇస్తే? ఏమే, జరిగే పనులు చెప్పవే. ఆ పని చేసావంటే జడ్జి గారు నిన్ను జైలుకు పంపిస్తారు. మరి ఆ రోజు వసు అక్క జడ్జి గారిని మేనేజ్ చేసి 4 రోజులు గడువు తీసుకుంది కదా. ఆ రోజు నేను ఆ తప్పు చేసి పరిస్థితిని ఇక్కడి దాకా తీసుకొచ్చాను. మీరు హారిక నుంచి మంచి కోరారు, కానీ తను మన పరువు తీసింది. అంతలా పరువు తీస్తే నిన్నెలా క్షమిస్తారే? జడ్జి గారు కూడా క్షమించరు. అంతేనా ఆంటీ? నేను కట్టుబట్టలతో వెళ్ళిపోవాల్సిందేనా? భరణం కూడా రాదా? అయితే హారిక అడుక్కు తినాల్సిందే అన్నమాట. దేవుడు మంచి శిక్షే వేస్తున్నాడు. అలాంటి అమ్మాయికి అలాగే జరగాలి. సరే. ఏవండి, మా నాన్న ఫోన్ చేశారు. బన్నీని పిక్ చేసుకోవాలంట. నేను వెళ్ళి తీసుకొస్తాను. పదండి, నేను వస్తాను. వద్దండి, మీరు ఇక్కడే ఉండాలి. నేను త్వరగా వెళ్ళి బన్నీని తీసుకొని వచ్చేస్తాను. సరే అండి. ధైర్యంగా ఉండకిల్, న్యాయం మన వైపే ఉంది. హారిక పీడ ఈ రోజుతో వదిలిపోతుంది. హాయ్ డియర్. ఎందుకు నన్ను రమ్మన్నావు? ఎందుకేంటి? అందుకే. మన విషయం ఏం చేసావు? కుదరదని నీకెన్నిసార్లు చెప్పాలి? కుదరదని నీకెన్నిసార్లు చెప్పాను? తాతయ్య ఇంట్లో ఎలా గడిచింది బన్నీ? అమ్మమ్మని ఏమైనా ఇబ్బంది పెట్టావా? లేదు మమ్మీ, ఇంటి పనుల్లో అమ్మమ్మకి తాతయ్యకి హెల్ప్ చేశాను. నువ్వు ఇక్కడ లేవని అను కీర్తిలు బోర్ ఫీల్ అవుతున్నారు. మర్యాదగా నా మాట వినుకుంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. ఏంటి బెదిరిస్తున్నావా? నీ ఇష్టం వచ్చింది చేసుకో. నాతో గొడవ ఎందుకు? డివోర్స్ ఇచ్చేస్తే నీ దారి నువ్వు చూసుకోవచ్చు కదా. ఏమైంది మమ్మీ? ఏం లేదు. మా అమ్మకు హెల్త్ బాలేదు. ఈ టైంలో విడాకులంటే తను తట్టుకోలేదు. నీ సిచ్యువేషన్ నాకు అర్థమైంది. అలాగే నా పరిస్థితి కూడా అర్థం చేసుకో. నేను హారిక అనే అమ్మాయిని లవ్ చేస్తున్నాను. నువ్వు డివోర్స్ ఇస్తే నేను దాన్ని పెళ్లి చేసుకుంటాను. ఎందుకు? నాలాగా అమ్మాయి కూడా బలవ్వడానికా? తను నీలా కాదు సాన్విక. ఆల్రెడీ నీకు చెప్పాను కదా, హారికకి ఇది 2వ పెళ్ళి. ఆల్రెడీ తను ప్రెగ్నెంట్. భర్తతో విడిపోయి నాతో వచ్చేయాలనుకుంటుంది. నాకు వారసుడు వస్తాడు. సిగ్గులేదా మాట అనడానికి? నువ్వు అసలు మనిషివేనా? విడాకులు ఇస్తావా లేదా? ఇవ్వను. ఏం చేసుకుంటావో చేసుకో. నేనేం చేయగలను నీకు బాగా తెలుసు. నా గురించి కూడా నీకు తెలుసు. అవును, నేనేంటో నీకు చూపిస్తాను. జస్ట్ వెయిట్ అండ్ సీ. సాన్విక, మేడం మీరా? ఎవరతను? ఏదో బెదిరిస్తున్నట్టున్నాడు. వాడు వేస్ట్ ఫెలో, వదిలేయండి. ప్లీజ్ చెప్పండి. వాడి పేరు ఆదిత్య, నా హస్బెండ్. ఆదిత్య?
మీ భర్తనా? వాడు మీకు తెలుసా? కొద్దిగా తెలుసు. మిమ్మల్ని ఎందుకు పెళ్లి చేసుకున్నాడు? వాడొక సాడిస్ట్. వాడికి లేని అలవాట్లేదు. వాడొక పెద్ద వెధవ. మరి అలాంటి వాడిని ఎలా పెళ్లి చేసుకున్నారు? వాడి ఆఫీస్లో జాబ్ చేసేదాన్ని మాయ మాటలు చెప్పి మెళ్ళో తాళి కట్టాడు. పెళ్ళయ్యాక వాడి నిజ స్వరూపం తెలిసింది. రోజు టార్చర్ చేసేవాడు. అయినా భరించాను. కానీ వాడు సంసారానికి పనికిరాడు. పిల్లలు పుట్టే అదృష్టం లేదు వాడికి. ఏమన్నారు? వాడు నఫంసకుడు.